హాసిని వల్ల అన్యాయం జరిగితే అందరూ జాలి పడతారు తప్ప ఎవ్వరూ మన మీద డౌట్ పడరు. పైగా నేరం హాసినిది, నెపం విశాలాక్షిది. ఏం తెలివి మమ్మీ నీది. విషయానికి మించిన ప్రమాదం నీతో స్నేహం. వెళ్ళు, ఏం చేస్తావో చేయి మమ్మీ. కానీ హాసిని అరెస్ట్ అయితే నాకు పెళ్ళాం లేకుండా పోతుంది కదా. దాని పేరిట ఉండే ఆస్తిని నువ్వు అనుభవించే అదృష్టం నీకు వస్తే సంసార బాధ్యతలు అవసరమా? అక్కర్లేదులే. హాసిని లేకపోతే పోయింది, నేను ఎంజాయ్ చేస్తానులే. అబ్బాబ్బాబ్బాబ్బా 2 నిమిషాలు గేట్ దగ్గర ఉందాం అనుకున్నా సరే ఈ ఎండలు మండిపోతున్నాయి. అల్లుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు మావయ్య? ఎదురింటి కుక్క స్కూపీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కరెక్ట్గా ఇదే టైంకి బయటకు వస్తుంది అల్లుడు. దాన్ని చూస్తే చూడు ముచ్చటగా ఉంటుంది అల్లుడు. ఏం టేస్ట్ మావయ్య నీది? నేనేం చేశాను అల్లుడు? స్కూపీ కుక్క 1కి 2కి కానిచ్చేస్తుంటే చూడ్డానికి సుందరంగా ఉంటుందంటావేంటి? రే, పావనమూర్తి అన్నది స్కూపీ బ్యూటిఫుల్ గా ఉంటుంది అని. స్కూపీ కాదు, దాన్ని పట్టుకుని బయటికి వచ్చి పాపి బాగుంటుంది అని. అంతేనా సోదరా? పాపి ఎవరు? పాపం చేసే వాళ్ళే పాపి అల్లుడు. విశాలాక్షి అన్న దాంట్లో అర్థం వేరు బాబాయ్. పాపి అంటే పక్కింటి పిన్ని అనేమో. అవునమ్మా. అమ్మనా మావయ్య, స్కూపీని పట్టుకొని బయటకు వచ్చే పాపి కోసమా నువ్వు ఎండలో మండేది? అది బయట ఎంత ఎండగా ఉన్నా సరే నేను తయారు చేసిన జ్యూస్ తాగారు అంటే కడుపంతా చల్లగా ఉంటుంది. విక్రాంత్ తీసుకో. అత్తయ్య టేక్ ఇట్. రాజా తమరు కూడా. ఆహా, నేను ఇందాకే మజ్జిగ తాగాను. ఇట్స్ ఓకే, నువ్వు తీసుకో చిట్టి. విశాల్. థ్యాంక్ యూ వదినా. బాబాయ్. థ్యాంక్స్ అమ్మా. చెల్లి ఈ గ్లాస్ తీసుకో, తాగండి. బాగుందో లేదో చెప్పాలి. గుడ్ వదినా. టేస్టీ వదినా. ప్రయోగం చేస్తుందని అంటారు కానీ అక్క ఏం చేసినా బాగుంటుంది. ఏం చేసినా బాగుంటుందా అమ్మా? అవును విశాలాక్షి. అయితే ఆ పళ్ళ రసాన్ని పెద్దమ్మకివ్వు. నాకెందుకు? నేను చెల్లి కోసం అని తీసుకొస్తే. పర్వాలేదక్క, నువ్వు తీసుకో. ఆహా, నీ చెల్లి నీకు ఇస్తున్నప్పుడు కాదంటావెందుకు పెద్దమ్మా? అలా అని కాదు విశాలాక్షి, నేను జ్యూస్ రెడీ చేసేటప్పుడే కాస్త తాగి అందరికీ తీసుకొచ్చాను. ఏ ఆగు మమ్మీ నువ్వు. అరే, ఇది మూతి పెట్టి ముందే తాగి తీసుకొచ్చినట్టుంది. చిచి, ఏ నోను, నా గ్లాస్లో నేను తాగాను అని చెప్తున్నాను. అయినా సరే అమ్మ ఇస్తున్నప్పుడు కాదనడం ఎందుకు పెద్దమ్మా? తీసుకో. తీసుకో అక్క, పర్లేదు. నువ్వు తాగుతావని తీసుకొస్తే నన్ను తాగమంటావేంటి చెల్లి? మీ ప్రేమాభిమానాలు చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. నీకు కుళ్ళుగా ఉందేమో, చూడలేకపోతే పక్కకెళ్ళు. తీసుకో అక్క, తాగు. అన్నిసార్లు అడిగించుకోకూడదమ్మా. ఇదిగో ఇది తీసుకోవాలి, అలా తాగాలి. తాగండి.
అమ్మా ఏమైంది? ముగ్గురు ఒకేసారి వద్దన్నారు. ఎనీ ప్రాబ్లం? గ్లాస్ నా చేతిలోకి తీసుకున్నప్పుడు నాకేమీ అనిపించలేదు, కానీ ఎప్పుడైతే బాబాయ్ ఆ గ్లాస్ తీసుకున్నారో అప్పుడు అనిపించింది అందులో విషం కలిపారని. ఆ, విషమా? ఆ, ఏంటక్క నువ్వనేది? పళ్ళ రసంలో విషం ఉందా? ఉందనేగా నైని చెప్పింది. మళ్ళీ నువ్వు ఆశ్చర్యపోవడం దేనికి? వదినా ఏంటిది? అందరికీ జ్యూస్ తీసుకొచ్చిన నువ్వు నైని తాగే జ్యూస్లో విషం ఉంది అంటే ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడుతుంది విశాల్? విషం కలిపింది హాసినే కదా. నేనా? ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? ఏయ్, నువ్వు కాకపోతే మా మమ్మీ కలుపుతుందా విషయం? ఆ, ఏమో, కలిపినా కలపొచ్చు మీ అమ్మ. అమ్మా ఏం చేస్తున్నావు? నేను కొట్టినా ఎందుకు కొట్టారని తిరిగి అడగలేదు అంటే హాసిని దబాయింపు ఆపేసి తప్పును ఒప్పుకుందని అర్థం నైని. అంటే హాసినకి వదిన అలా చేయదు. ఇలా అంటారని నేను డౌట్తో హాసినిని ఫాలో చేశాను. ఎప్పుడైతే ఉదయం నైనికి ప్రాణగండం రావడానికి హాసినే కారణమని విశాలాక్షి ఇచ్చిన పుస్తకంలో తన పేరు ఉందో అప్పటి నుండి నేను తన పైన ఒక కన్నేసుంచాను. ఈ విషం కలిపిన జ్యూస్ను చెల్లికివ్వాలి. ఇదిగోండి సాక్ష్యం. హాసిని పళ్ల రసంలో విషం కలిపింది. క్లియర్గా ఉంది వీడియో. నేను అందుకని అమ్మను తాగొద్దు అని చెప్పి పెద్దమ్మకు ఇవ్వమన్నాను. ఎవరు తాగినా వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా. పోతే అని నువ్వంత తేలిగ్గా చెప్పొద్దక్కా. నేను లేపేయబోయింది నువ్వు అభిమానించే నీ తోడికోడలు. ఇక తోడేలు అనుకోవచ్చు. ఒక్క నిమిషం ఆగండి. వదినా నువ్వు ఇలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను కూడా. కారణం ఏదో ఉండే ఉంటుంది. మమ్మీ, నువ్వు ఇలా వీడియో తీస్తావు అనుకోలేదు. అసలు కాన్సెప్ట్లో లేదు కదా. ఏంటది? వీడేదేదో మాట్లాడి మనం మత్తి పోగొడతాడు విశాల్. పెద్దమ్మ, ఎందుకు ఇలా చేసావో చెప్పు.
చెల్లి నైనిని కాపాడుకోవాలని. కాపాడుకోవాలంటే ఇలా విషమిస్తారా? అక్కని పూర్తిగా చెప్పనివ్వండి. చెల్లి, నీకు ప్రాణగండమని మా అందరికన్నా ముందుగా నువ్వే చెప్పావు. నీకు గాని పిల్లలకు గాని గండం వస్తే నువ్వు కనిపెట్టలేవు కదా. అలాంటప్పుడు అలా ఎలా తెలుస్తుందని ఆలోచించాను. పళ్ళ రసంలో పాయిజన్ కలిపి తీసుకొచ్చి నిన్నే తాగమనడానికి కారణం కూడా విషయం తెలుసుకుందామనే. నువ్వు గ్లాస్ తీసుకున్నప్పుడు ఇందులో విషం ఉందని చెప్తే నీకు ప్రాణగండం వస్తుందని నువ్వు చెప్పిన మాట నిజమని అనుకోవచ్చు. చెప్పలేకపోతే అదంతా భ్రమని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్దాము అని అనుకున్నాను. నిజంగా నాకు తెలియలేదక్కా. బాబాయ్ గ్లాస్ తన చేతిలోకి తీసుకున్నప్పుడే గుర్తుపట్టగలిగాను. చూసావా, అంటే నీకు గండం రావడం అనేది అబద్ధం. అనవసరంగా మనం భ్రమపడ్డాం. హలో పెద్దక్క, నువ్వు కబుర్లు బాగానే చెప్తావు. ఒకవేళ మా అక్క గనక ఆ విషయం తాగేసుంటే ఈ పాటికి కళ్ళు తేలేసేది కదక్కా. తాగలేదు కదా. మావయ్య చేతిలోకి తీసుకున్నప్పుడు గాని, అందరూ అరిచినప్పుడు గాని అందులో విషం ఉందని ముందే ఎందుకు చెప్పలేదు వదినా? చెల్లికి డౌట్ వచ్చింది అని అంటే తను ఆపదను గ్రహిస్తుంది అని. తిలోత్తమ అత్తయ్య, విశాలాక్షి అందులో విషం ఉందని వాళ్ళెలా చెప్పగలిగారు అని షాక్లో ఉండిపోయాను నేను. ప్రయోగాలు పరీక్షలు చేయడానికి ఇది కరెక్ట్ పద్ధతి కాదు వదినా. నిజమే విశాల్, కానీ నాకు వేరే దారి లేకపోయింది. అయితే ఇప్పుడు హాసిని తప్పేం లేదంటారు. అదే మా మమ్మీ చేసుంటే రచ్చ చేసేవాళ్ళు కదా. ప్రతిసారి నన్నెందుకు కలిపి చెప్తావురా? పబ్లిసిటీ కోసం మమ్మీ. నీ మొహం. ఏది ఏమైనా సారీ చెల్లి. పర్వాలేదక్కా, నువ్వు చేసిన పని వల్ల నాకు గండం రాదేమోనన్న నమ్మకం కాస్త ఏర్పడింది. ఆ ముక్క సోదరి నోటి నుంచి రావాలమ్మా. ఏమంటావు గారడి పాప? ఈ ట్విస్ట్ నువ్వు కూడా ఊహించలేదనుకుంటా. ఇది కాదు కానీ అమ్మ జీవితంలో ఊహించని మలుపు రాబోతోంది. అదెలా తెలుసుకుంటారో మరి. ఊహించని మలుప ఏమై ఉంటుంది? ఏమైంది? దోమ కుట్టిందా? గోకమంటారా? కుళ్ళు చూకు లేకుండా మేము అడిగే వాటికి ఆన్సర్ ఇవ్వు. ఇవ్వకపోతే అని నువ్వు అడగొచ్చు. నా డైలాగ్ కూడా తమరే చెప్తే నేనెవరికి చెప్పుకోవాలి? ముందు నన్ను చెప్పనివ్వు తింగరే. అలాగే జాంగ్రీ. హ? జాంగ్రియా అంటే ఏంటి మమ్మీ? స్వీట్ రా. ఓ, జిలేబీకి అక్కనా? మీరు వాళ్ళకి భావనా? నువ్వాగరా. సీరియస్ విషయాన్ని కాస్త సిల్లీగా చేయకు. నేనేం చేయనులే మమ్మీ. ఏం చేయాలనుకుంటున్నావో నువ్వే చెయ్యి. విషయం ఏంటో త్వరగా చెప్తే నేను వెళ్ళి పనులు చేసుకోవాలి. అబ్బా, అంత బిజీగా ఉన్నావా? జ్యూస్లో పాయిజన్ కలిపింది కదా మమ్మీ. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పులిహోరలో కలుపుతుందేమో. ముందు మీకే పెడతాను మొగుడు గారు. మమ్మీ ఈసారి నన్ను చంపేయాలని చూస్తోంది ఇది. అనయ్య,
ఏంటా మాటలు? ఆ, మీ వదినేమన్నదో వినకుండా నన్నంటారేంటి తమ్మి? వదిన సరదాగా అంటుందే తప్ప ఎవరిని టార్గెట్ చెయ్యదు. అలా అనుకుంటే మీ ఆవిడ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో విశాల్. నాకేమీ కాదు. అదేంటి పెద్ద మరదలా, ఇప్పటి వరకు నాకేదో అవుతుంది, నాకు గండం ముంచుకొస్తుంది అని కంగారు పడేదానివి, ఇప్పుడు ఏమీ కాదని చెప్తున్నావు? అవును బావగారు, నాకేమవుతుందో ఏంటో అని అందరూ ఆలోచించారే కానీ నాకెందుకు అలా జరగాలని, అసలు అపాయం ఉందా లేదా అని హాసనక్క మాత్రమే తన ప్రయత్నం తను చేయగలిగింది. ఏంటి విషప్రయోగంతోనా? పొరపాటున నువ్వు తాగుంటే లేదా పావనమూర్తి తాగినా చేతులు మారి మేం తాగినా పీడ పోయేది. ఏయ్, ప్రాణం పోయేది. అర్థమవుతోందా? అమ్మా, ఇక్కడ చూడాల్సింది పాయిజన్ని కాదు, ప్రయత్నాన్ని. హాసిని వదిన రిస్క్ తీసుకొని మరి నయని భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేసింది. తమ్మి, హాసినిని ఇంత మంచిగా వెనకేసుకొస్తున్నారు అని అంటే మీ ముగ్గురి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో అర్థమవుతుంది. హాసనక్కని మెచ్చుకోకుండా మీరు కార్నర్ చేయడం మంచిది కాదు. మీరు రాకపోతే నన్ను గోడ కదిమి జుట్టు పట్టుకొని కొట్టేసేవాళ్లే. నువ్వు అబద్ధాలు ఆడకు. అలా చేసేవాళ్లేమో అని అంటున్నాను. వదిన, నువ్వే తప్పు చేయలేదు, నీకు అండగా మేం ఉంటాం. మరీ ఇంత మంచితనం పనికిరాదు తమ్మి. మా ఆవిడ అమాయకత్వమే మీ ఆవిడ ప్రాణాలు బలి తీసుకోవచ్చు. బావగారు, నేను ఇందాకే చెప్పాను, హాసనక్క చేతిలో నేను పోయినా నాకు సంతోషమే అని. మీరెందుకు గింజుకుంటున్నారు? ఆల్ రైట్, ఇదే మాట మీద ఉండు నైని. విశాల్, నువ్వు కూడా. తర్వాత నా పెద్ద కోడలు హాసినిని నువ్వేమీ అనకూడదు. ఇలాంటి తిరకాసు మాటలు మాట్లాడి మీరు చేసే నేరాన్ని నా మీద నెట్టేకండి. అంటే ఏంటి? వదిన, నువ్వు పద. వీళ్ళ నమ్మకు విశాల్. నువ్వు రాక. అదంది కరెక్టే కదా మమ్మీ. అమ్మో అమ్మో అమ్మో, హాసినక్క ఎంత పనిచేసిందో చూసారా బులిబాబు గారు? పేపర్లో వేశారా, టీవీలో వచ్చిందా? కళ్ళెదురుగానే జరిగింది కదా. జ్యూస్లో విషయం కలిపింది. అక్కడ నేను కూడా ఉన్నాను కదా, నువ్వు మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని గుర్తు చేయాలా? మా అక్కకు అదే గ్లాస్ తీసుకొని మరీ మరీ చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ గ్లాస్ ఎవరు తీసుకుని ప్రాణాలు వదిలేసుకునేవారో. రాసి పెట్టుంటే వాళ్ళ జీవిత అధ్యాయం ముగిసిపోతుంది. సింపుల్, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మీరు చెప్పినంత తేలిగ్గా ప్రాణాలు పోయేవి తెలుసా? ఏయ్, ఎందుకు అదే విషయాన్ని రిపీట్ చేస్తావు? అయినా హాసిని వదినికి అంత ప్రమాదకరమైన విషయం ఎక్కడ దొరుకుతుంది? మహా అయితే ఏ ఎలకల మందో అయి ఉంటుంది. అదైనా ప్రమాదమే కదా. మీరే అంటూ ఉంటారు నేను వేసుకునే పర్ఫ్యూమ్ కూడా పాయిజనే అని. నీ సోకుల్ని చూసి షాక్తో గుండాగిపోతుంది. అంతకన్నా ఘోరం ఏముంటుంది? అదే చెప్తున్నాను. నన్ను అనే మీరు విషప్రయోగం చేసిన హాసినక్కని మాత్రం ఏమీ అనట్లేదు అని. వదినం తిడితే పాపం వస్తుంది. పాపం, తను అమాయకురాలు. మీరు నాకు అసలు అర్థమే కారు. మిమ్మల్ని ప్రాణంగా చూసుకునే నన్ను మాత్రం రాక్షసులా చూస్తారు. ప్రాణాలు తీయాలనుకున్న వదినని మాత్రం మంచిది, ఏమీ తెలియని అమాయకురాలని పొగుడతారు. ఎందుకలా అనేగా నీ డౌటు?